ఏం బా భయపడ్డావా? బెల్లానికి సవతుందని తెలిస్తే ఆడిది అమ్మోరైపోద్ది. అంటే ఇదంతా అనుకో అరకొరగా చెప్తావు. అందుకే ప్రేమగా అడిగాను, మొత్తం చెప్పేశావు. అంటే అన్ని చెప్పి దెబ్బైపోతారు, మర్చిపోయినా మేనేజ్ చేయండి. ఇదిగో మా అమ్మ నాన్న నన్ను కష్టపడి పెంచారు తెలుసా నీకు? మా అమ్మాలు మరి మిషన్ షాట్ ఎట్టి పెంచారు మమ్మ. బావా బావా ఏమైందే? మా అమ్మని డబ్బులు అడుగుతానన్నా అడిగినావా? అడిగినాను. ఏమంది? ఏమందా 2 లక్షలు వేస్తున్నాను, నేను మాత్రం ఇంటికి పంపొద్దాను. బంగారం ధర దాదాపుగా 6.5 లక్షలు తగ్గింది. ఆశ్చర్యంగా ఉంది కదా. కిలో బంగారం ధర 6,20,000 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రమారమి 4,000 రూపాయలు తగ్గింది. ఇంకాస్త తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడున్న రేటు కంటే ఏకంగా 9% ధర తగ్గబోతోంది. 1,00,000 పెట్టి నగ కొనాలనుకుంటే మీ అమ్మగారు ఇంటికి వెళ్తే ఏది సరికాదు కదా. ఇప్పుడు ఏమైంది నీకు? తిన్నావా తాగినావా అని అడుగుతున్నారు కదా. ఒక్కసారన్నా నా బిడ్డతో సంతోషంగా ఉన్నారని అడిగారా? గోరంటాకమ్మా గోరంటాకు పెట్టుకుంటే ఎర్రడు మొగుడు వస్తాడా? ఉన్న మొగుడుతోనే ఎగలేసి వస్తున్నా, ఇంకా ఎర్ర మొగుడు ఒకటే తక్కువ. ఇంట్లో ఫోన్ చేస్తున్నా. అమ్మా అడుగుతున్నానమ్మా, అదిగో ఇదిగో అంటుంది అది. సరే అలాగే. ఇదిగోండి టీ. నాన్న డబ్బులు అడమని అడిగావా? అడగలేదు. ఏ అత్తమాని అడగడానికి అది పద్ధతి కాదు కదా. ఏడు పద్ధతి కాదు. నీకేం చెప్పాను? డబ్బులు అడగమని చెప్పానా? అడగలేదు. ఇంకోసారిగా నేను అడగపోతే బాగోదు, అది చెప్పని చెప్పాను నీకు. అది మీ ఇంటికి తీసుకెళ్ళి దేవుడు వేస్తాను నేను. అంటే నువ్వు బాధపడాలి కానీ తెలిసి తెలియని వాళ్ళ మాటల్ని నువ్వేం పట్టించుకోకు. చూడు, నా జీవితంలోకి కొండంత సంతోషాన్ని తెచ్చిన దేవతలను. నీ కళ్ళల్లో ఆనందం తప్ప కన్నీళ్ళు చూడలేను. ఊరెందుకు వెళ్తున్నావు అన్యా? రేపు నాగలి చవితి కదరా, పుట్లో పాలు వేయడానికి వెళ్తున్నాను. చెల్లెందుకు పొట్టలో గుడ్లు తాగినాం అని చెప్పు. మన్నించయ్యా తప్పు మన్నించయ్యా.